హలో నమస్తే వెల్కమ్ టు హేమ మహేష్ వ్లాగ్స్. కొత్త ఛానల్ అండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు క్యారెట్ రైస్ రెసిపీ చూద్దాం. దానికోసం ముందుగా క్యారెట్ని అయితే ఇలా తురుముకోవాలి. చిన్న చిన్న స్లైసెస్లా వస్తే చాలా బాగుంటుంది రైస్ టేస్ట్. క్యారెట్ స్లైసెస్, ఆనియన్స్, తాలింపు గింజలు, పల్లీలు, ఎండుమిర్చి అన్నీ తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగాక పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మాడకుండా తిప్పుతూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అవి లైట్గా వేగాక క్యారెట్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం స్లైసెస్ని తిప్పుతూ 1 మినిట్ తర్వాత లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి కొంచెం కుక్ అవ్వనివ్వాలి వాటిని అన్నిటినీ. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి లిడ్ పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. రెసిపీ అయితే చాలా సింపుల్గా కొంచెం టైంలోనే అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్సెస్కి చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ. ఎప్పుడైనా కుక్ చేసుకోలేనప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. చాలా సింపుల్గా కుక్ చేసేయచ్చు. 1 మినిట్ తర్వాత లిడ్ తీసేసి రైస్ వేసేసి దాంట్లో మిక్స్ చేసేయాలి. అంతే అండి, సింపుల్ క్యారెట్ రైస్ రెసిపీ రెడీ. ఎవరైనా రెసిపీ ట్రై చేస్తే కామెంట్స్లో నాకు చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టమే, కానీ ట్రై చేయాలని స్టార్ట్ చేశాను వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లాంగ్ వీడియోస్ చూడాలంటే చూసే వాళ్ళకి చిరాకే, చేసే వాళ్ళకి కూడా చిరాకే. చాలామంది చాలా లాంగ్ వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఈ చిన్న వీడియోకే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.